ఇప్పుడు వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అపోస్తుడైన పౌలు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. 10వ అధ్యాయము 19వ వచనం ఎలా ఉన్నది కానీ చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదయు అనగా శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదై మార్గమున ఆయన రక్తమున పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. యేసయ్య ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన మనకు ఒక నూతనమైన మార్గం ఏర్పరిచాడు. నూతనమైన స్థలములో దేవుడు ప్రతిరోజు మనకి నూతనమైనదిగాను, నూతన బలముగాను, నూతన జీవముగాను ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకి నడిపిస్తున్నాడు. నమ్మిన వారు మనందరమును హల్లెలూయా చెప్తూ రెండు చేతులు పైకెత్తి ఆయన నోరారా కళ్ళు మూసుకుని రెండు చేతులు ఆకాశమైపెత్తి మన మధ్యలోకి ఆహ్వానిద్దాం. యేసయ్యా నీకు వందనములు, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని నిత్యము వేల వేల దూతలతో కొనియాడబడుతున్న దేవానికి వందనములు, స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరము ఈ ఒక్క రోజు మనము మన దేవుని సన్నిధిలో ఉన్నాము. బయటి విషయాలన్నీ పక్కన పెట్టి ఆయన కొన్ని నిమిషాలు, ఎక్కువసేపు కాదు, ఒక 5 నిమిషాలు మాత్రమే మన దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనములు వందనములు వందనములు, స్తోత్రం 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 స్తోత్రం. రాజాతి రాజా నీకు వందనములు 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 వందనములు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అత్యంత సింహాసన విదాసీనుడైన దేవా నీకు వందనములు వందనములు. అగ్ని నేత్రములు గలవడా నీకు వందనములు, స్తోత్రము స్తోత్రము స్తోత్రం. అపరంజీవులను గలవడా నీకు వందనములు, స్తోత్రములు నా తండ్రి ప్రభువా. యేసయ్యా నీకు వందనములు వందనములు, స్తోత్రము స్తోత్రము స్తోత్రం. యేసయ్యా మా కోసమే కదా నా తండ్రి ప్రభువా ఈ లోకానికి వచ్చి ఉన్నావు నా తండ్రి ప్రభువా. యేసయ్యా నీకు వందనములు వందనములు. మా పాపములతో అపరాధములతో నా తండ్రి కదా నా తండ్రి ప్రభువా నువ్వు సిలువలో నాయన పరియాగమయ్యావు నా తండ్రి ప్రభువా. యేసయ్యా నీకు వందనములు వందనములు వందనములు. నాయన దేవుడు నా తండ్రి ప్రభువా, నాయన నీ ప్రజలు మొరపెట్టగా నా తండ్రి ప్రభువా, నా ఈ లోకానికి నా తండ్రి ప్రభువా దేవుడు ప్రవేశించే దేశంలో నిలబెట్టావు నా తండ్రి ప్రభువా. యేసయ్యా మమ్మల్ని కూడా నా తండ్రి ప్రభువా ఇదిగో నా తండ్రి ప్రభు మమ్మల్ని కూడా నాయన మంచి నేలను పండే విత్తనముల వల్ల నా తండ్రి ప్రభు మంచి నేలలో పడేస్తావు నా తండ్రి ప్రభు. మేము కూడా ఫలించే మొక్కల వాగే నా తండ్రి, ప్రతి ఒక్కొక్కరు నా తండ్రి ప్రభు యేసయ్యా ప్రతి చెట్టు వల్ల నా తండ్రి ప్రభు నిలబడటానికి సహాయం చేయండి. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా ఇదిగో నా తండ్రి ప్రభు, యేసయ్యా ప్రతి నోరారా పిలుస్తున్నాం నా తండ్రి ప్రభు. శిలువయాగ బలియాగమైన తండ్రి ప్రభా ఈ రక్తం నా తండ్రి 3వ దినాన లేచావు నా తండ్రి ప్రభా. తండ్రి అబ్బాని పిలిచే ధన్యత మాకు ఇచ్చావు నా తండ్రి ప్రభా. మా మధ్యలో నాటు గోడలను పడగొట్టావు నా తండ్రి ప్రభా. యేసయ్యా నీకు వందనములు వందనములు, స్తోత్రం 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 స్తోత్రం. అందరికి వచ్చిన పాట అందరికి వచ్చిన నోరారాహాన్ని మనము ఆరాధన స్లోగా మనము పాడుకున్నాము. అత్యంత ప్రేమా స్వరూపి ఆరాధింతును నిన్నే. హల్లెలూయా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధి
అధిపతి స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నీచుడకు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం అందరము కృపతో రక్షించితివే స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం హల్లెలూయా 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 నన్ను వాడా స్తోత్రం అల్పావో మేలా స్తోత్రం ఆమె నన్ను వాడా స్తోత్రం అల్పావో మేఘా స్తోత్రం అట్టి జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా అట్టి జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం ప్రతి ఒక్కరు హల్లెలూయా 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 అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే హల్లెలూయా ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి ఆకాశంలో ఎత్తి యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా పరిశుద్ధానికి వందనాలు రాజులకు వందనాలు హల్లెలూయా నీకు వందనాలు రాజాధిరాజా నీకు వందనాలు నాయనా
ఆరాధింతును నిన్నే. అవును ప్రభువా, రాజానికి వందనాలయ్యా, నీకు వందనాలు, వందనాలు, స్తోత్రం. అగ్ని నేత్రంలో వాడానికి వందనములు, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నా తండ్రి. రాజానికి వందనములు నా తండ్రి ప్రభా. నేను పునరుద్ధాన దినాన్ని తండ్రి ప్రభా, తిరిగి లేచిన తండ్రి ప్రభా, నీ పరిశుద్ధాత్మ మహోచ్చి నుంచి నడిపిస్తున్నావు నా తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు నా తండ్రి. నేను ఇదిగోనా తండ్రి ప్రభా, ఈరోజు ఆరాధన కూడా వచ్చిన ప్రతి బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పట్టండి నా తండ్రి ప్రభా, నీ హృదయాలను దర్శించండి నా తండ్రి ప్రభా. యేసయ్యకు వందనములు, వందనములు, స్తోత్రములు, స్తోత్రం. ఆయన నీ దోషులు నిలబడుతుండగా నా తండ్రి ప్రభా, ఆ బిడ్డను బలపరిచి నా తండ్రి, నీ పరిశుద్ధాత్మతో నా తండ్రి ప్రభా, మాకందరికీ ఏ ఆత్మను నా తండ్రి నడిపించాలి నా తండ్రి. నా హృదయాలు నిండా నింపమని త్వరలో రాన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.